నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాము. హలో గైస్, వెళ్తే మన వీడియో వచ్చి డెమో అయితే చూసేస్తుంటాడు కదా. ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి నేను ఫాదర్ పైన అయితే ఒక వీడియో ఎడిట్ చేసినాను, నేమ్ లిరికల్ వీడియో. మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళిపోయి మన ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టిన వీడియో మీకు ఎంత నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతాం. మేము మాత్రం లేట్ చేయకుండా ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర ఎలక్ట్మోషన్ యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది కాక మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. అది కాక వీడియోకి సంబంధించిన ఆల్ మెటీరియల్ లింక్ కూడా ఇచ్చేస్తాను. మన వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. నేను వచ్చేసి టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి అయితే డెమో అయితే చూడండి, ఒకసారి ఇది కూడా వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. చాలా బాగా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరికీ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. నేను లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ ఎలక్ట్మోషన్లోకనే వెళ్ళిపోతాము. నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకి లేయర్ అనేది ఓపెన్ అయిపోయి నేను అన్నీ ఆల్రెడీ సెట్ చేసి పెట్టేసిన, మీకు ఏం ఇబ్బంది ఉండకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి ఇది ఆన్ చేసేసుకొని, నేను ఆల్రెడీ ఆఫ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని అయితే పిక్ సెలెక్ట్ చేసుకున్నా భయ. పిక్ పైన క్లిక్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది ఈ విధంగా. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే పైకి స్లో చేసి సెకండ్ వన్ ఇది ఆన్ చేసేసుకొని థర్డ్ వన్ కూడా ఆన్ చేసేసుకొని ఇది మనకి కొంచెం బ్లాక్ కలర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకొని అయితే చూడండి. చూసిన తర్వాతకి ఇక్కడ ఎస్పో బటన్ పైన క్లిక్ చేసి వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకొని, నాకు ఇంత చాలు కాబట్టి నేను ఇంత పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది అయిపోయింది కదా. ఒకసారి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతే ఒకసారి వీడియో అయితే ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.